Hello everyone, good morning from Shimla. This is my day 3. Let me show you my room tour. So, ఇది వచ్చేసి మనకి ఇచ్చిన bed, washroom. I like this part, mirrors, curtain, TV, sofa. This is outside view. Hello everyone, so ఈరోజు డే 3 అన్నమాట. ఇంకా ఈరోజు అయితే బ్యాక్ టు ఢిల్లీ, మళ్ళీ ఢిల్లీ టు హోమ్. యాక్చువల్లీ ఇంకో 2 days ఉండాలనిపించింది, బట్ ఇంటికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను ఈరోజు ఢిల్లీ. సో that's the vlog ending for now. ఫైనల్లీ చెక్అవుట్ చేయడానికి అయితే నేను రెడీ అయిపోయాను. ఎందుకంటే మార్నింగ్ 7కే నన్ను లేపారు, వాటర్ రావు, ఇంకా మీరు ఇప్పుడే షవర్ చేయాలి, క్లీనింగ్ చేసుకోవాలి అని అన్నా. కానీ మార్నింగే లేచి మొత్తం ఫ్రెష్ అయ్యాను అనమాట. ఇంకా ఇక్కడ ఉండి ఏం చేయాలి కాబట్టి బయటకు వెళ్ళి ఏదైనా చూద్దామని ఫ్రెష్ అయ్యి చెక్అవుట్ చేసేసాను. సో చెక్అవుట్ చేసే ముందు ఈ వ్యూ అయితే నేను క్యాప్చర్ చేసుకున్నా. ఈ వ్యూ కోసమే స్పెషల్గా రూమ్ కూడా తీసుకున్నా. చాలా బాగుంది ఈ వ్యూ అయితే, మీరు కూడా చూసేయండి. ఆల్రెడీ చూపించాను, బట్ స్టిల్ ఇంకా వెళ్తున్నా కాబట్టి మళ్ళీ ఒకసారి చూసేయండి. ఇంకా చెక్అవుట్ చేసి అక్కడ నుండి అయితే నేను స్టార్ట్ అయిపోయాను. మనం బేసికల్లీ ఒక 2 floors నడవనికే లైక్ ఇబ్బంది పడతాం, బట్ ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కూడా ఎంత యాక్టివ్గా నడుస్తున్నారంటే ఐ వాజ్ రియలీ షాక్డ్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. కింద మౌంటైన్స్ నుండి కింది నుండి పైనకి నడవడం, అది కూడా లగేజ్ తీసుకొని నడవడం అంటే చాలా డిఫికల్ట్ థింగ్. మనం ఓల్డెన్ డేస్లో చూసేవాళ్ళం సీనియర్ సిటిజన్స్ అంటే మన గ్రాండ్ పేరెంట్స్ అట్లా వాక్ చేస్తూ ఫారెస్ట్లో సర్వైవ్ అయ్యారు. బట్ ఇప్పుడు జనరేషన్ అయితే డెఫినెట్లీ అవ్వరు. బట్ ఇక్కడ నేను చూసాక మౌంటైన్స్ పైన ఈ బిల్డింగ్స్, ఈ వాక్ అసలు నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఫ్లోర్ ఉంది, లైక్ కింద రోడ్ ఉంది. బట్ అలా కిందికి దిగడం, పైనకి ఎక్కడం, ఒక్క ఫ్లోర్ ఎక్కితేనే టైర్డ్ అయిపోతాం. బట్ వీళ్ళు డైలీ ఇలానే నడవాలి, డైలీ ఇక్కడ నుండి వర్క్ చేసుకుంటారు వీళ్ళు, ఇంకా టూరిస్ట్కి చూపిస్తారు. సో ఇక్కడ ఉండే వాళ్ళు చాలా గ్రేట్ అని నేను అనుకుంటున్నా, బికాస్ నేను చూసా కాబట్టి ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. ఇంకా అలా నేనైతే కొన్ని కిలోమీటర్స్ నడిచాక కిందికి వచ్చాను అనమాట, బస్ స్టాప్ దగ్గరికి. ఇక అక్కడే బ్రేక్ఫాస్ట్ చేద్దామని, లైక్ మార్నింగ్ ఏం తినాలని లేదు నాకు ఫుడ్, బట్ స్టిల్ నేనైతే బ్రేక్ఫాస్ట్లో పరాటా తీసుకున్నాను. ఆలు గోబీ పరాటా నాకు నచ్చలేదు, బట్ స్టిల్ తినాలి కాబట్టి. ఇంకా టీ కూడా తాగాను, టీ అయితే చాలా బాగుండే. ఇంకా బస్ స్టేషన్ నుండి నేనైతే ఇప్పుడు షిమ్లా టు చండీగఢ్ బస్లో వెళ్తున్నాను. సో మళ్ళీ చండీగఢ్ టు ఢిల్లీ ట్రైన్లో వెళ్తున్నాను. ఇంకా నాకు వెళ్ళేటప్పుడు ఈ మౌంటైన్స్ చూస్తూనే ఉండిపోయా వెళ్ళేటప్పుడు కూడా, బికాజ్ నాకు వచ్చేటప్పుడు మౌంటైన్స్ అంతగా కనిపించలేదు, ఈ వ్యూ కనిపించలేదు. సో అందుకే నేను చూస్తూనే ఉండిపోయా. బట్ ఏంటి అని అంటే చాలా వామిటింగ్ అయింది నాకు. అసలు పడుకుందాం అనుకున్నా, బికాజ్ చాలా స్లీప్ తక్కువ అయింది, స్లీప్ సరిపోలేదు, అందుకే పడుకుందాం అనుకున్నా, బట్ అవ్వలేదు. చాలా వామిటింగ్ వచ్చింది, చాలా వామిటింగ్ చేసుకున్నా నేను. ఆ తిన్న 2 పరాటాస్, కాఫీ, టీ అన్నీ వామిటింగ్ చేసేసుకున్నా. ఏమైతే తిన్నానో అన్నీ వామిటింగ్ చేసుకున్నా. ఇంకా ఎంటీ స్టమక్తో నేనైతే ట్రావెల్ చేస్తున్నా. బట్ మీరు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఒక చివర్లో, మౌంటైన్ చివర్లో ఒక బిల్డింగ్ ఉంది. వాళ్ళకి అంత చివరికి వెళ్ళడానికి ఎట్లాంటి సోర్సెస్ లేవు, లైక్ లిఫ్ట్ కానీ వేరే ఏం లేదు. ఓన్లీ స్టెప్స్ యూజ్ చేసి వాళ్ళు పైన దాకా వెళ్తారు. థింక్ అబౌట్ దెమ్, ఎంత గ్రేట్ వాళ్ళు అన్నది. నాకైతే పర్సనలీ చాలా అప్రిషియేట్ చేయాలి ఇక్కడ ఉండే వాళ్ళని. అండ్ వాటర్ లేకుండా వీళ్ళు ఎన్ని డేస్ లీవ్ చేస్తారో నాకు తెలీదు, మనం ఎన్ని వాటర్ వేస్ట్ చేస్తామో నాకు తెలుసు. బట్ ఇక్కడ ఉండే వాళ్ళది చాలా అంటే చాలా గ్రేట్.
ఇంకా ఫైనల్లీ నేనైతే చండీగఢ్ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయా. నాకు ఇంకో 1-2 అవర్స్ టైం ఉండే, సో అందుకే అక్కడ కూర్చునిపోయా. స్టమక్లో ఇంకా ఎలుకలు పరిగెడుతున్నాయి, చాలా ఆకలి వేసింది. సో ఏదైనా చూద్దామని స్టేషన్ లోపలికి వెళ్ళా. స్టేషన్ లోపలికి వెళ్ళి చూశాను ఫుడ్ సంథింగ్ ఏమో తినేసాను నేనైతే అక్కడ. ఇంకా తినేసి ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. మనం స్లీపర్ కోచ్లో వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా స్లీపర్ కోచ్ అయితే వెతుక్కొని అందులో కూర్చున్నాను. ఫైనల్లీ నేనైతే ఢిల్లీ వెళ్ళబోతున్నాను. ఇంకా ఢిల్లీ టు ఇంటికి వెళ్ళాలి, సో అందుకే ఇంత తొందరగా వెళ్తున్నాను. ఆ జర్నీ అయితే చాలా చాలా డిఫికల్ట్గా అయ్యింది. బట్ ఫైనల్లీ నేనైతే ఢిల్లీ రీచ్ అయిపోయాను. మెట్రో స్టేషన్లో కూర్చున్నా, చాలా టైర్డ్ అయిపోయి. ఇంకా ట్రైన్ కూడా చాలా డిలే ఉండే. రూమ్కి రీచ్ అయ్యా. సో రేపు మార్నింగ్ మళ్ళీ ఒక వ్లాగ్ తీస్తా. బాయ్.